డానీ, డానియేల్. అటువంటి పేరు గల వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా ముందుకు మెల్లిగా లేచి రండి. మీకు కూడా ఒక ప్రాఫెసీ వర్డ్ ఉన్నది. మీ పేరు డానీ. రండి. ఏం చేస్తున్నారు? వారు సేవ చేస్తున్నారంట. డానీ. ప్రభు ఈ దినము మీకు ఇచ్చిన ప్రాఫెసీ ఏమిటి అంటే, ప్రభు మీకు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాడు. అంటే ఏ మాట ఇచ్చాడు? ఏడుస్తున్నారు, దుఃఖం ఆగట్లేదు, 2 కళ్ళలో కన్నీరు ఆగట్లేదు, దుఃఖం బొగాటముగా దేవుడు పిలిచాడు. డానియల్, దుఃఖం ఆగట్లేదు. అంటే నాతో మాట్లాడవా ప్రభువా అని ఎంతకాలం వేచి ఉన్నారో నాకు తెలియదు. పేరు పిలువంగానే దుఃఖం ఆగట్లేదు. ఇదే నిజమైన హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అండి. ఎటువంటి హృదయమును కూడా దేవుడు కరుగజేస్తాడు. ప్రభు మీకు ఏ మాట ఇచ్చాడు? అబ్రాహాము చెప్పిన వాగ్దానంతో నన్ను పిలిచారండి. ఏ వాగ్దానం? ఆదికాండం 12:8 నా కుటుంబాన్ని విషయంలో పరిచర్య చేయమని దేవుడు పిలిచినప్పుడు నేను అలాగే తీర్మానం చేసుకొని కుటుంబంతో మాట్లాడుకొని నిర్ణయానికి బయటకు వచ్చాం. పరిగెడుతూనే ఉన్నాను. 10 ఏళ్ళయింది. అందరినీ నమ్మాను, మోసపోయాను. నాతో ఉన్నోళ్ళు ఎవరు లేరు సార్. వెనుతట్టేవాళ్ళు, నిలబడేవాళ్ళు. ఎనీబడి, ఓన్లీ గాడ్ సపోర్ట్. చూడండి, హృదయం విరిగి నలిగిపోయి ఈ స్థలానికి వచ్చారు. ఎవరు నాకు సహాయం చేయలేదు, నమ్మి మోసపోయినట్టు అయిపోయాను. వాగ్దానమును పట్టుకొని వచ్చాను, కానీ ఇప్పటి వరకు అభివృద్ధి లేదు, మోసం పోయాను. కాబట్టి దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని చెప్పంగానే ఏడుపు ఆగట్లేదు. 100% ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం మాటను తప్పకుండా నెరవేరుస్తాడండి. ఇది ఒక గొప్ప ట్రైనింగ్. మనుషులను అర్థం చేసుకున్నట్టుగా దేవుడే కొన్ని మార్గంలో తీసుకుపోతాడు. కన్నీటితో బాధతో ఉన్న వారితో దేవుడు చక్కగా మాట్లాడుచున్నాడు, నేరుగా మాట్లాడుచున్నాడు. ఇప్పటి వరకు మీ హిస్టరీ వేరు, ఇప్పటి నుంచి వేరు.